టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ పేరు మీద తెలంగాణ అంతటా గిర్రగిర్ర తిరుగుతున్న కవితక్క సందు దొరికినప్పుడల్లా అటు అధికార కాంగ్రెస్ పార్టీని ఇటు ప్రతిపక్ష కారు పార్టీని గట్టిగానే ఆర్చుకుంటుంది. ఇప్పుడు బాయి బాట పేరు మీద సింగరేణి బొగ్గు బాయిల దిక్కు తిరుగుతున్న కవితక్క నోటికే కాదు ఇవాళ చేతికి సుతం పని చెప్పింది. మరి కవితక్క ఏం చేసిందో ఏం కథనో పురాగా ఆర్చుకుందాం పాండ్రల్లా. చూస్తున్న రానుల్లా కవితక్క ఏం చేస్తున్నదో ఆపోజిట్ లీడర్ల మీద మాటల దాడి చేసుడే కాదు, సందు దొరికినప్పుడు ఇట్లా వంటకాలు కూడా తయారు చేస్తుంది అన్నట్టు. మరి ఆ ముచ్చట ఏందంటే సింగరేణి బాయి బాట పేరు మీద బొగ్గు గనుల కాడికి పోయి కార్మికుల మంచి చెడ్డలేందో తెలుసుకుంటున్నది కదా కవితక్క. అట్లా ఇవాళ పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 3 పరిధిలో ఉన్న అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు మైన్ కాడికి పోయి కార్మికులతోని ముచ్చట పెట్టింది. లాంగ్ వాల్ టెక్నాలజీతోని బొగ్గు బయటికి తీయడానికి కార్మికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నది. అటెంకా ఆడికెంచి పెద్దపల్లికి టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసింది. ఇక కార్యం అయిపోయినాక పెద్దపల్లిలో పేరు పోయిన మిలన్ స్వీట్ హౌస్ కాడికి పోయి కళాఖండ్ ఎట్లా తయారు చేస్తారో తెలుసుకున్నది. ఇక ఆడ తయారు చేసేటతో కలిసి కడాయిల పాలు చక్కెర పోసి కళాఖండ్ తయారు చేసింది. మరిగా తయారు చేసిన స్వీటు రుచి ఎట్లున్నదో కూడా చూడాలి కాబట్టి చేతిలో ముత్తం తీసుకొని సై చూసినట్టు చేసింది. అట్లనే పక్క పొంటున్న చెల్లెలను సుతం తినువనిచ్చింది. ఇక కవితక్క సాదా సీదాగా వచ్చి స్వీట్ హౌస్ లో స్వీట్ తయారు చేసి అక్కడ ఉన్నతో కలిసి తినటాలకు అందరు మస్తు ఖుషి అయ్యిర్రు. మొత్తానికైతే పార్టీ పెట్టినాక మొదటి పారి పెద్దపల్లికి వచ్చి స్వీట్ తిన్నది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి పెద్దపల్లి నుంచి తీయటి ఫలితాలే అత్తయ్యనన్న బట్టి అక్కడికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. చూడాలి మరి రాబోయే రోజుల్లో కవితక్క రాజకీయం ఎట్లుంటది అనేదిగా.